కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సార్ ఇట్లా కార్లకెళ్ళి దిగంగానే సీఎం చంద్రాల సారు ముసిముసిగా నవ్వుకుంటా వచ్చి ఎట్లా ఎదుర్కొంటుండో చూసారు కదా. పువ్వుల గుత్తి చేతుల పట్టుకొని సంబుర పడుతుంటే సంబురంలో మునిగి తేలుతున్నట్టే కొడుతున్నది. ఇట్లా మర్యాదలు మంచిగానే చేసుకున్నాక కాయిదాలు మొత్తం పట్టుకొని ముచ్చట్లల్లో మునిగిపోయినరు. కూటమి సర్కారు ఏలుబడిలా ఏపీని ఎక్కదీపమూలే ఎలిగించేందుకు తిప్పలు పడుతున్నాము. సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని అప్పట్లో ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్పిండ్రు. ఇప్పటికి ఏడాది అవుతున్నా వీటిని అమలు చేసింది లేదని ఇప్పటికే జనమే తిప్పొడుస్తుర్రు. మీరు కూడా ఆంధ్రలో కొత్త కంపెనీలు కొలాయించాలి, ఏపీ ప్రజలను ఆదుకోవాలని చంద్రాల సార్ గోయల్ సార్తోనే అన్నాడా అంటే ఆడదాకా పోయినాక కనకుండా ఊకుంటాడా అనే ఉంటాడు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే తంబాకు పొగాకును తయారు చేసేందుకు 300 కోట్ల రూపాయలు కూటమి సర్కారు ఖర్చు చేస్తున్నదట. పొగదాగుడు తంబాకు బుక్కుడు ఆరోగ్యానికి హానికరము, అది తింటే నోటి క్యాన్సర్ వచ్చిపోతారని చెప్పేది ప్రభుత్వాలే, పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేది ప్రభుత్వాలే. మళ్ళా ప్రభుత్వాలే పొగాకు కోసం కోట్ల ఖర్చు పెట్టుడు ఏందో. ఆ 300 కోట్ల పైకం ఏదో ఊర్లలో మంచి పనులకు ఖర్చు పెడితే బాగుంటుంది కానీ పానాలు తీసి ఆ పాడమల్లే పొగాకు ఎందుకు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.